అరుదుగా 1,00,000 మందిలో ఒకరిద్దరికే వచ్చే గులియన్ బారే సిండ్రోమ్ అంటే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు వచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే. చాలా వరకు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకు సోకడం ఆందోళన కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అక్కడ అప్డేట్స్ ఏంటి? పూణేలో వందలాది మందికి వైరస్ సోకడం, ఇంకా దాదాపు 50% మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న నేపథ్యంలో అది తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతం నుంచి ఎప్పటి నుంచో కూడా గులియన్ బారే సిండ్రోమ్ అనేది వ్యాధి ఉంది. అయితే ఏడాది పొడవునా సంవత్సరం అంతా కలిపి కేవలం ఒక 100 కేసులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో నమోదైతే ఇప్పుడు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ కేసులు నమోదు కావడం, ప్రస్తుతం 17 మంది పేషెంట్లు ఏలూరులో, అలాగే గుంటూరులో, కాకినాడలో, విశాఖపట్నంలో ఈ విధంగా అనేక చోట్ల కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం అనేది కూడా ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రతరం మరోసారి రూపాంతరం చెందుతున్నది కూడా ఆందోళన నెలకొంది. అయితే గడిచిన సంవత్సర కాలంలో ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే 115 కేసులు ఈ జీబీఎస్ కేసులు నమోదు కాగా ఈ ఒక్క వారం రోజుల్లోనే 10 కేసులు ఈ గుంటూరు జీజీహెచ్ లో నమోదు కావడం కూడా ప్రస్తుతం ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు సోకిన వారి ఎక్కువగా బయటకు వస్తున్నారనేది కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొదట్లో కేవలం జ్వరం, వైరల్ ఫీవర్స్ రావడం, ఆ తర్వాత అవి మరింత విజృంభించడం అనేది కూడా జరగడం, ఇప్పటికీ ప్రజలు మేల్కొని ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేకపోతే ఉన్నత ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోకపోతే అవి కండరాల బలహీనత కింద, ఆ తర్వాత పక్షవాతం కింద వరకు కూడా మారిపోవడం అనేది కూడా ఈ వ్యాధి ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఇటీవల కాలంలోనే జ్వరం తగ్గినా సరే, 4 రోజులైనా సరే తమ కాళ్ళు వదిలేస్తున్నాయి, పట్టు వదిలేస్తున్నాయి, చేతులు సహకరించడం లేదు, గోడ పట్టుకొని నడవాల్సి వస్తున్నటువంటి లక్షణాలు అనేక మంది ఇటీవల కాలంలో వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వారెవరు కూడా ఈ జీబీఎస్ కి సంబంధించి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించలేకపోవడంతో అది కేవలం జ్వరం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ వల్ల వచ్చినటువంటి లక్షణాలుగానే వారు భావించడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ జీబీఎస్ అనేది మరోసారి పెద్ద ఎత్తున తెర మీదకి రావడంతో ప్రతి ఒక్కరి నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. వారు ఆ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించడం జరుగుతుంది, చెన్నైకు. అయితే ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 15 రోజుల సమయం పడుతుండటంతో అది జీబీఎస్ వ్యాధి అవునా కాదా నిర్ధారణ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వంలో ఉన్న వైద్య శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈలోగా వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రులు కూడా కేవలం జిల్లా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండడంతో వారు వేగవంతంగా ఆసుపత్రులకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండటం లేదు. దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఈ వ్యాధికి సంబంధించి ఖర్చు కావడం కూడా ఈ రోజు పేదల పాలిట మరొక గుదిబండలా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ జీబీఎస్ వ్యాధి అనేది కూడా ఏపీ వ్యాప్తంగా కలకలం అయితే రేపుతోంది వరలక్ష్మి.